హాయ్ అండి. ప్రతి శనివారం మాకు ఈ గోవిందనామాలతో సుప్రభాతంతోనే, వెంకటేశ్వర సుప్రభాతంతోనే మాకు తెల్లారుతుంది. నాకు తిరుపతి నుంచి ఈ శ్రీనివాస కళ్యాణం ఫోటో నా దగ్గరికి రావడం నాకు ఎంతో సంతోషంగా వేసిందండి. ఎంత బాగుందో కదా ఫోటో. అది శనివారం పూట రావడం, ఆ తిరుపతి నుంచి రావడం నాకు ఎంతో సంతోషం వేసిందనమాట. ఇది ఎప్పటి నుంచో నేను ఈ ఫోటోని ఇంట్లో పెట్టుకోవాలని నా కోరిక అయితే నెరవేరిందండి. ఇంకా సోమవారం అయితే హాల్లో అయితే పెట్టేశానండి. అలాగే అమ్మ నుంచి అయితే నాకు పిలుపు వచ్చింది. అమ్మకి కనకదుర్గమ్మ తల్లికి విజయవాడ కొండకైతే నేను వెళ్తున్నానండి. అమ్మవారికి అయితే చీర జాకెట్ అట్లాగే పసుపు కుంకుమ అయితే పెట్టడానికి అమ్మవారికి తీసుకెళ్తున్నాను. చీర చూసారా, 3 రంగుల్లో చక్కగా ఎరుపంచి వచ్చి ఎంతో బాగుంది కదా. ఆ అమ్మవారికి ఈ 3 రంగులతో నేను చీర పెట్టుకోవాలని చెప్పేసి అనిపించి ఈ 3 రంగులు వచ్చినాయని నచ్చిందని చెప్పేసి తీసుకున్నా. అలాగే అక్కడ దీపారాజునికి అయితే అంతా సిద్ధం చేసుకున్నానండి. అమ్మవారి మొక్కు అయితే చెల్లించుకోవడానికి ఆ ఇంద్రకీలాద్రికి అయితే నేను బయలుదేరాను అనమాట. ఈ లోపు అయితే నేను చక్కగా ఇంట్లో అయితే అన్ని చోట్ల దీపారాజన అయితే చేసుకున్నానండి. అమ్మవారికి దీపం పెట్టుకుని ఇంట్లో పూజ అయితే చేసుకుని, అందుకే నిన్నే పొంగల్ చేసుకున్నాను. శుక్రవారం అని ఈరోజు కొండకి వెళ్తానని చెప్పేసి అమ్మవారి దగ్గరికి నిన్నే పొంగల్ పెట్టేసుకున్నాను అనమాట. ఇంట్లో అన్ని చోట్ల అయితే దీపారాధన చేసుకుని ఇంట్లో పూజ అయితే పూర్తి చేసుకున్నానండి. ఆ అమ్మ దగ్గర నుంచి నాకు పిలుపు రావడం, నా మొక్కు ఇన్నాళ్ళకి నేను తీర్చుకునే భాగ్యం నాకు కలగటం నాకు చాలా సంతోషం వేసింది అనమాట. కానీ పెద్ద బాబు ఇంట్లోనే ఉంటాడనమాట. చిన్నోడిని తీసుకుని వెళ్తున్నా, వాడికి ఎగ్జామ్స్ కదా, వాడు చదువుకుంటాడని చెప్పేసి ఇంకా వాడి కోసం ఏదో ఒకటి చేయాలి కదండి. మళ్ళీ పిల్లలు ఇంటికాడ ఉండకాడ నుంచి అయ్యో పిల్లోడు ఇంట్లో ఉన్నాడు, ఏం తిన్నాడా ఏంటా అన్న ఆలోచనే ఉంటుంది కదా. అందుకని వాడికైతే వెజిటేబుల్ రైస్ అయితే చేశానండి. ఆ శ్రీనివాస కళ్యాణం ఫోటో రావడం నాకు